వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా అన్ని చర్యలను చేపడుతున్నామని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరపున నమస్కారాలు. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి కూడా మనకు నంద్యాల జిల్లాలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ వాటర్ అనేది ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాల సీజన్లో మనకు ఈ సీజనల్ వ్యాధులు ముఖ్యంగా డయోరియా, అలాగే ఈ ఫీవర్స్, ఈ దోమలు ఎక్కువగా రావడము, తద్వారా మలేరియా, అలాగే చికెన్ గున్యా, డెంగీ, ఈ జ్వరాలన్నీ కొన్ని సీజనల్ డిసీజెస్ ముఖ్యంగా వస్తుంటాయి. కాబట్టి ప్రజలను మరింతగా అప్రమత్తం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని చోట్ల కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి కింది లెవెల్లో ఉన్న విలేజ్ లెవెల్లో ఎమ్మెల్యేస్, ఏఎన్ఎంస్, ఆశాస్ అందరినీ అప్రమత్తం చేశాము. అలాగే 24 hours కూడా డాక్టర్స్ ని అందుబాటులో ఉంచుతూ ఎటువంటి ఏదైనా వచ్చిన వెంటనే మనకు అందుబాటులో ఉండేట్టుగా అన్ని రకాల మందులు సిద్ధం చేశాము. అలాగే డాక్టర్లని, స్టాఫ్ ని అందరినీ సిద్ధం చేస్తూ ప్రజలకు ముఖ్యంగా ఈ సీజన్ చేయాల్సింది ఏమిటంటే ఈ నీరు అనేది ఈ వర్షాకాలంలో వచ్చిన నీరు కలుస్తున్న అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పైప్ లైన్ లీకేజ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న నీరు ప్రజలందరూ కూడా ఈ నీరు బయటకు పోయినప్పుడు ఎక్కడైనా తాగడం కానీ ఇలాంటి చోట్ల జరగడం వల్ల ముఖ్యంగా డయోరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి నీరుని కాంచి చల్లార్చి తాగాల్సిన అవసరం మరి ఎంతో అవసరం ఉంది. తర్వాత ప్రొటెక్టర్ మంచినీటినే ఎక్కువగా అంటే తీసుకుపోవడం కానీ, లేకపోతే మనకు ముఖ్యంగా ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ ని క్లోరినేషన్ చేయడము ఆ గ్రామీణ నీటి సరఫరా విభాగం వారు, ఆర్డిపిఎస్ వారు ఎప్పటికప్పుడు ఈ లీకేజ్లు కానీ, రిపేర్లు కానీ చేసి అలాగే క్లోరినేషన్ ప్రాపర్ గా చేయడము, ఆ క్లోరినేషన్ చేసిన వాటర్ ని తాగడము, క్లోరినేషన్ చేయకపోతే ఇమ్మీడియట్ గా ఎక్కడెక్కడ మనకు గ్యాప్స్ ఉన్నాయో మా ఎమ్మెల్యే ద్వారా ప్రతి బుధవారం కూడా టెస్ట్ చేసి ఆ వాటర్ శాంపుల్ తీసి దాంట్లో ఏమైనా బయలాజికల్ కంటామినెంట్స్ పాజిటివ్ వచ్చినట్టు ఇమ్మీడియట్ గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడము, వారి ద్వారా ఇమ్మీడియట్ గా క్లోరినేషన్ చేసి రెక్టిఫై చేసి ఆ తర్వాతనే వాటర్ తాగేట్టుగా చేస్తున్నాం. అలాగే ట్యాంక్స్ కూడా ప్రాపర్ గా క్లీన్ చేయమని చెప్పి నిన్న మేడం కలెక్టర్ మేడం గారు కూడా 2 days బ్యాక్ స్ట్రిక్ట్ గా మీటింగ్ పెట్టి ఆర్డబ్ల్యూఎస్, శానిటేషన్ అందరికి కూడా ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో దాని ప్రకారం కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ప్రొటెక్టర్ వాటర్ ఇవ్వడము, రిపేర్స్ చేయడము, క్లీనింగ్ చేసుకోవడము, తర్వాత లీకేజ్ అరికట్టడము, అలాగే ప్రాపర్ గా టైం ప్రకారం రెగ్యులర్ గా పీరియాడికల్ గా క్లోరినేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో తద్వారా మేము టెస్ట్ చేసి ఎక్కడైతే ఈ పైలాంటి కంటాక్ట్ పాజిటివ్ ఉన్నట్టయితే పైన అప్రమత్తం చేయడము, క్రియేట్ చేసి ఆ సోర్సెస్ అన్నింటినీ బ్లాక్ చేసి క్లియర్ గా క్లోరినేషన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులో వచ్చేట్టుగా చేయడం అనేది చేస్తా ఉన్నాము. తిరగకుండా మేము ఫాగింగ్ అనేది లేకపోతే మనకు స్ప్రేయింగ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మేము సీజన్ తీసిన జూన్ లో ఒక రౌండ్ ఆఫ్ స్ప్రేయింగ్ డీడీటీ స్ప్రే చేస్తాము. అలాగే ఎక్కడైతే మన ఇంట్లో ఈ చుట్టుపక్కల ఈ ముఖ్యంగా మంచినీటిలో పెరిగే దోమలు డెంగ్యూ లెవెల్ పెరుగుతాయి, అలాగే మురికి నీళ్ళు మలేరియా దోమ ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా చెత్త చెదారం టైల్స్ లో వేయకోకుండా ఫ్రీగా ప్లేస్ చూసుకోవాలి. అలాగే దోమలు కుట్టకుండా మస్కిటో నెట్స్ వాడడం కానీ, లేకపోతే మస్కిటో కాయిల్స్ వాడడము, తర్వాత దుస్తులు కూడా ఫుల్ ధరించడము, దోమలు వృద్ధి చెందకుండా ఉండాలి, దోమలు కుట్టకుండా చూసుకోవాలి ప్రజలు. కాబట్టి 2 రకాలుగా చేసినట్టయితే మనం ఈ డెంగ్యూ మలేరియా దోమ బారిన పడకుండా, జబ్బుల బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవాలి. అలాగే ప్రైవేట్ డాక్టర్లు కూడా దయచేసి డెంగ్యూ అని చెప్పి మార్కెట్ తగ్గిపోయింది, డెంగ్యూ జ్వరం అని చెప్పి ప్రజలను ఆందోళన గురి చేసి వారి ద్వారా ఫీజు ఎక్కువ వసూలు చేసాం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా ఈ సీజన్ ముందుగానే అప్రమత్తం చేస్తున్నాం. దయచేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టద్దండి, ముఖ్యంగా ప్రైవేట్ వైద్యులు. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి ఏ కార్యక్రమాలు వరకు ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్న వెంటనే మేము స్పందించి ఇమీడియట్ గా తగిన చర్యలు తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని ఏర్పాటు చేశాము, మందులు సిద్ధంగా ఉన్నాయి, కిట్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే స్టాఫ్ అందరినీ సిబ్బందిని అప్రమత్తం చేశాము. ఎక్కడ కూడా ఏ గ్యాప్స్ అంటే మనకు లోపాలు లేకుండా చూసుకుంటున్నాం.